ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని పొంచి ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పాక్తో యుద్ధం నేపథ్యంలో సంచలనంగా మారింది ఘటన. మోదీని చంపుతామంటూ ఫోన్ చేశాడు బీహార్కు చెందిన సమీర్. ప్రస్తుతం బీహార్ పర్యటనలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బెదిరింపు కాల్తో అలర్ట్ అయ్యారు బీహార్ పోలీసులు. వెంటనే ఫోన్ నంబర్ ట్రేస్ చేసి సమీర్ను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భాగల్పూర్లో సమీర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే ప్రధాన నగరాలకు బాంబు బెదిరింపు కాల్స్ సంచలనంగా మారాయి, మరీ ముఖ్యంగా ఆందోళనకరంగా మారాయి. రోజుకో పాకిస్తాన్ స్లీపర్ సెల్ అరెస్టు కావడం ఇప్పుడు అనుమానాలకు, దాంతోపాటు ప్రస్తుతం ఆందోళనకు మరింత ఆద్యం పోస్తున్నాయి. మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ సిద్ధమవుతోందా అనే అంశానికి బలం చేకూర్చేలా ఈ వరుస పరిణామాలు చూస్తూ ఉంటే అనుమానాలని అదుగో వీడే దుర్మార్గుడు. భారత ప్రధాని నరేంద్ర మోదీని లేపేస్తాము, చంపేస్తామంటూ ప్రగల్భాలు పలికిన వ్యక్తి వీడు. ఈ నేపథ్యంలోని బీహార్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ మీద తీవ్రమైన విమర్శనాస్త్రాలు, తీవ్రమైన బాణాలను సంధించడం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటు ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది భారత్. ఈ నేపథ్యంలోని వాళ్ళ కూసాలంటూ ఉంటారు కదా సాధారణంగా, అంటే వాళ్ళ వెన్నులో వణుకు పుడుతోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీంతో వాళ్ళ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇటు భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి వాళ్లను ఇబ్బందికర వాతావరణం భారత్లో సృష్టించేలా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతం ఈ ఘటన చూస్తూ ఉంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది.